ప్రతిస్పందన గ్రంథంలో పేజీ సంఖ్య 491, కీర్తన 75, 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించెదను. మీరు మంచోళ్ళు, మీరు శబ్దం కాకుండా చదువుతారు, నాకు తెలుసు. మరొకసారి బిగ్గరగా చదవడానికి ప్రయత్నిద్దాం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును, యాకోబు దేవుణ్ణి నిత్యము కీర్తించెదను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవుల ప్రభువా, నీ నామమును బట్టి, నీ కృపను బట్టి వందనాలు తండ్రి. మరొక శ్రేష్టకరమైన తరుణాన్ని మా జీవితంలో అనుగ్రహించిన నీ ప్రేమంతుల కొరకే వందనాలు ప్రభువా. నిన్ను ఎలా ఆరాధించాలో, ఎలా మహిమపరచాలో, ఎలా కీర్తించాలో ప్రభువా, నీ వాక్యం ద్వారా మాకు మీరే బయలుపరుచుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఎవరైతే మీ ఏర్పాట్లు ఉన్నారో, మార్గ మధ్యంలో ఉన్నారో, వారందరినీ త్వరపెట్టండి, తీసుకొని రండి. మేమందరము కలిసి మా రాజుని, మా ప్రభువుని, మా రక్షకుడిని ఘనపరిచే భాగ్యం మాకు దాయిచ్చేయండి. నిలబడుతున్నవాడు బలహీనుడు, అపవిత్రుడు ప్రభువా తండ్రి, మీ బలిపీఠం నుండి తండ్రి నా పెదవులను కాల్చండి, నన్ను కడగండి, పవిత్రపరచండి. నీ శ్రేష్టకరమైన వాక్కులు బయలుపరిచే భాగ్యము నాకు దయచేయమని, నన్ను ఒక బలమైన పాత్రగా వాడుకుంటూ రమ్మని, పనినీది, పరిచర్యనిది, మహిమ కేవలం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన శ్రేష్టకరమైన పరిశుద్ధమైన నామంలో నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించెదను. చాలండి. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నేనైతే ఆయన చెప్తున్నాడు, వ్యక్తిగతంగా చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేనైతే ఏం చేస్తానో తెలుసా? నా దేవుణ్ణి ఆరాధిస్తా, నా దేవుణ్ణి మహిమపరుస్తా, నా దేవుణ్ణి కీర్తిస్తా. నేనైతే అని అన్నప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలండి. కీర్తనకారుడు అంటాడు, నేనైతే నా దేవుని కీర్తిస్తా, నా దేవుని మహిమపరుస్తా. ఆ మాటలో ఇంకో అర్థం ఏంటంటే, మరి నేనైతే ఇలా చేస్తా, మరి నీవైతే ఏం చేస్తావు? ఈ సమయంలో నేను నా దేవుని కీర్తిస్తా, మరి నీవైతే? మనం కూడా అనాలా? ఓ కీర్తనకారుడైన అన్నయ్య, మేము కూడా ఏం చేస్తామో తెలుసా? మా దేవుణ్ణి ఆరాధిస్తాము, మహిమపరుస్తాము. నేనైతే ఇక్కడ భక్తుడు, ఆయనైతే ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తా అన్నాడు, ఎందుకు దేవుని మహిమపరుస్తా అన్నాడో ఒక 5 విషయాలు చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. అతనైతే, నేనైతే ఎందుకు అన్నాడో ఒక 5 విషయాలు రాండి. మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 13వ అధ్యాయం, కీర్తన 13వ అధ్యాయము 5వ వచనం. మొట్టమొదటిగా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. చాలండి. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నేనైతే నా ప్రభుని ఎందుకు ఆరాధిస్తానో తెలుసా? మొట్టమొదటి కారణం ఏంటంటే, నేనైతే ఆయన కృపయందు నమ్మికుంచున్నాను. ఆయన కృప ఏం చేసిందయ్యా అంటే, నాకు రక్షణ కలగజేసింది. ఆయన రక్షణ ఎందు నేనేం చేస్తాను? హర్షించుచున్నాను, ఆనందిస్తాను. ఆయన నాకు మహోపకారం చేశాడు, నేను ఆయన్ని కీర్తిస్తాను. నేను ఆయన కీర్తిస్తాను. ఆయన నాకు మహోపకారం చేశాడు. ఏం మహోపకారం చేశాడంటే, ఆయన నాకు రక్షణ అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడంటండి? గట్టిగా చెప్పాలా? ఇంకొద్ది గట్టిగా నా వైపు చూసి చెప్పాలా? రక్షణ అనుగ్రహించాడు. ఇది ప్రాముఖ్యం అండి. ఆరాధనలో రక్షణ లేకుండా ఆరాధన లేదండి. ఆయన ఎందుకు ఆరాధించాలా, ఎందుకు మహిమపరచాలంటే ఆయన రక్షణ ఇచ్చాడు. ఇది ప్రాముఖ్యమైనది. ఏది ప్రాముఖ్యమైందంట? మన జీవితంలో రక్షణ ఇచ్చాడు. రక్షణ అంటే ఏమిటి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము, ఆమె ఒక కుమారుని కనుడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. అంటే రక్షణ అంటే ఏమిటంటే పాపముల నుండి విడుదల, పాపముల నుండి రక్షణ. పౌలు భక్తుడు అంటాడు, చక్కని మాట చదువుతారా? తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం.
మొదటి తిమోతి 1:15 తీయకుండా ఏం చెప్పొచ్చు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను. చాలండి. ఈ రక్షకుడు, రక్షణిచ్చే దేవుడు, నీవు నేను కొనియాడే దేవుడు ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. ఇక్కడ భక్తుడు అంటాడు, పాపులను రక్షించుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారారా, ఏదేమైనా రక్షణ అంటే ఏమిటంటే పాపము నుండి విడుదల, పాపము నుండి రక్షింపబడుట. ఎందుకు ఇక్కడ భక్తుడు అంటాడు, నేనైతే యాకోబు దేవుని నిత్యము కీర్తిస్తా, నేనైతే నాకు రక్షణను గురించిన నా దేవుణ్ణి మహిమపరుస్తా. ప్రియమైన సంగమా, ఆయన రక్షణను అనుగ్రహించాడు, పాపం నుండి మనకు విడుదల దయచేశాడు. అది ప్రాముఖ్యమైనది. ఈ రక్షణ ఎవరి దగ్గర ఉంటుంది? ఆ మాటలు కూడా కొన్ని చూసుకొని వెళ్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం. ఈ రక్షణ ఎవరి దగ్గర ఉంది? చదవండి. కద్దు కానీ రక్షణ ఎవరు ఆధీనం అంటండి? అంటే రక్షణ మనకు రావాలంటే దేవుడు మాత్రమే అనుగ్రహించాలి. ఈ రక్షణ ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది కాదంటండి. ఇక్కడ స్పష్టంగా మహాజ్ఞానైన సొలొమోను అంటాడు, ఓ ప్రియమైన సంగమా, ఈ రక్షణ ఎవరి ఆధీనంలో ఉందో తెలుసా? ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉందో తెలుసా? ఎవరు చెబితే మనకు వచ్చిందో తెలుసా? అంటే ఇక్కడ అంటాడు ఎవరి ఆధీనంలో ఉందంట? రక్షణ యెహోవా ఆధీనంలో ఉంది. ఇంకో చక్కని మాట ఉంది చదవండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథము 13:4. దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథము 13:4 చివరి మాట చదవండి. నేను తప్ప రక్షణ ఆయన ఆధీనంలో ఉంది. ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు. ఆయన మాత్రమే రక్షించేవాడు, ఆయన మాత్రమే రక్షణ అనుగ్రహించేవాడు. ప్రియమైన సంగమా, ఈ కీర్తనకారుడు ఇది గుర్తెరిగి అంటాడు, ఓ యేసయ్యా, నేనైతే ఈ ఉదయకాల సమయంలో నిన్ను మహిమపరుస్తా, నేను నిన్ను ఘనపరుస్తా, నిన్ను కీర్తిస్తా. కారణం ఏంటో తెలుసా? నువ్వు రక్షణ అనుగ్రహించావు, నీ ఆధీనంలో ఉన్నది, నువ్వు తప్ప వేరే వాళ్ళు ఇవ్వలేనిది. ఇంకో మాట కూడా చదువుతారా? ఆ మాట కూడా చదువుకొని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 4:12. ఇది రావట్లే మైక్ సరే. అపోస్తుల కార్యములు 4:12. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున. ఇక్కడ పేతురు భక్తుడు అంటాడండి, ఈ రక్షణ ఎక్కడా దొరకదు, ఏ చోట దొరకదు, ఇది ఎక్కడా అమ్మరు, ఒకే ఒక్క నామం. ఏ నామం అంటండి? కొద్దిగా గట్టిగా చెప్పండి. ఏ నామం అంట? ఇవాళ అనేకులు ఆరాధిస్తారు కదా, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అందరూ ఆరాధిస్తారు కదండి. ఆరాధిస్తారా లేదా? అది కూడా డౌటేనా? ఆరాధిస్తారు కదా. అందరి గొంతులు ఎలా ఉంటాయి? సతీశాన్లా చిన్నగా ఉంటాయా? అందరి గొంతులు ఎలా ఉంటాయి? పెద్దగా ఉంటాయి కదండి, అవునా కదా? ఇంత మందిరంలో నీ ఆరాధన వెళ్ళాలంటే ఎలా ఉండాలని గొంతు? కనీసం మందిరంలో బిగ్గరగానే వినబడాలి కదా, అవునా కాదా? ఏ నామంలో రక్షణ పొందుతా ఉంటాండి? యేసయ్య నామంలో రక్షణ పొందుతాం. యేసయ్య నామం లేకపోతే, యేసుక్రీస్తు అనే గొప్ప దేవుడు లేకపోతే, యేసు ప్రభువారు అనే రక్షకుడు లేకపోతే ఈ గొప్ప రక్షణ నీకు నాకు అనుగ్రహించబడేది కాదు. ఇక్కడ భక్తుడు అంటాడు, నేనైతే ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆయన స్తుతిస్తా. ఈ రక్షణ ఆయన ఆధీనంలో ఉంది, ఆయన తప్ప రక్షకుడు లేదు, ఆయన నామమునే రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ ఎలాంటి రక్షణ నీకు నాకు అనుగ్రహించాడు, దాని గురించి కూడా 2 మాటలు రండి. కీర్తన గ్రంథము, ఎలాంటి రక్షణ ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు. కీర్తన గ్రంథము 71:15. యేసు ప్రభువారు ఇచ్చిన రక్షణ ఎలాంటిది? కీర్తన, నీ నీతిని నీ రక్షణను దినమెల్లా వివరించును. అది 74:12 రా సారీ, కీర్తన 74:12. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ. దేశంలో ఆయన ఏం కలగేస్తారంటండి? మహారక్షణ కలగేస్తారంట. అంటే ఒక విషయం అనుకుందాం,
ఈయన ఎలాంటి రక్షణ ఇచ్చాడంటే నీకు నాకు మహారక్షణ ఇచ్చాడు. ఏ రక్షణ ఇచ్చాడంట? అమ్మ అందరికి ఎట్టి చెప్పండి, ఏ రక్షణ అంట? మహారక్షణ ఇచ్చాడు. రెండోదిగా ఎలాంటి రక్షణ ఇచ్చాడు? యెషయా గ్రంథము రండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 17వ వచనం. మొట్టమొదటిగా మహారక్షణ ఇచ్చాడు. రెండోదిగా ఏమి ఇచ్చాడు? యెషయా గ్రంథం 45:17. యెహోవా వలన ఇశ్రాయేలు ఎలాంటి రక్షణ పొందిందంటండి? నిత్యమైన రక్షణ పొందింది. అబ్బా, ఫస్ట్ మొట్టమొదటిగా ఎలాంటి రక్షణ అంటది? మహారక్షణ ఇచ్చాడు. ఇక్కడ అంటాడు ఇశ్రాయేలు అన్న స్థానంలో మన పేరు పెట్టుకుందాం వద్దా? మీ పేరు పెడతారా వద్దా? ఆధార్ కార్డులోనే పెట్టుకుంటారా? రేషన్ కార్డులోనే పెడతారా? రక్షణ ముందు పెట్టుకుందాం ఏమా? అవునా కదా? మన పేరు పెట్టుకుందాం. సతీష్కు దేవుడు ఏ రక్షణ ఇచ్చాడంట? ఇదివరకు మూగి వార్తలు వచ్చాయి, మిమ్మల్ని ఆడ పెట్టాల్సింది. అయ్యైతే మీరు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తుంటారు గట్టిగా. 74:12 ప్రకారం దేశంలో మహారక్షణ ఇచ్చాడు. దేశంలో ఉన్న మనందరికీ మహారక్షణ ఇచ్చాడు మొట్టమొదటిగా. రెండోది ఇక్కడ యెషయా గ్రంథం 45:17 అంటాడు ఇశ్రాయేలుకి ఏ రక్షణ ఇచ్చాడు? ఇశ్రాయేలు స్థానంలో మన పేరు పెట్టుకొని చదువుతాం. సతీష్కు అబ్బా సతీష్కే ఇచ్చాడు, మీకు ఈలా మీరు మంచోళ్ళు. మనందరికి ఏమి ఇచ్చాడంట? నిత్యమైన రక్షణ, అది ఎల్లప్పుడూ నిలిచిపోయే రక్షణ. మహారక్షణ ఇచ్చాడు, నిత్యమైన రక్షణ ఇచ్చాడు. మూడోది మనందరికీ తెలిసిందే, బైబిల్ తీయకుండా చెప్పాలా. హెబ్రీ 2:3. అక్క బతికిస్తారు, మీరు ఉండండి అమ్మా కొద్దిగా, అటు ఇటు బామాకండి. ఏ రక్షణ అంట? మూడోదిగా గొప్ప రక్షణ. ఎలాంటి రక్షణ అంట? గొప్ప రక్షణ. మహారక్షణ ఇచ్చాడు. రెండోదిగా నిత్య రక్షణ ఇచ్చాడు. మూడోదిగా గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన ఆధీనంలో ఉన్నది నీ కొరకై నా కొరకై. ఆ రక్షణ అంటే ఎవరండి? యేసుప్రభువారేనండి. ఆ రక్షణ ఈ లోకానికి దిగి వచ్చాడు, దాసుడుగా, రిక్తుడుగా, దరిద్రుడుగా. ఎందుకంటే నీకు నాకు ఆ మహారక్షణ ఇవ్వాలని, నిన్ను నన్ను ఆ నిత్యరక్షణ చేత తృప్తిపరచాలని, నిన్ను నన్ను ఆ గొప్ప రక్షణలోని తీసుకొని రావాలని ఆ యేసుప్రభువారు నీకు నాకు ఆ రక్షణను గ్రహిస్తూ వచ్చాడు. అందుకే భక్తుడు అంటాడు, నేనైతే నీవిచ్చిన రక్షణ బట్టి ఏం చేస్తా? నిన్ను స్తుతిస్తా, ఆరాధిస్తా. మొట్టమొదటిగా అతనైతే, ఆ కీర్తనాకారుడైతే ఎందుకు దేవుని ఆరాధిస్తున్నాడంటే రక్షణ మొట్టమొదటిగా అనుగ్రహించిన కారణాన్ని బట్టి అతడు దేవుని కీర్తిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. రెండోదిగా రండి, నేనైతే ఆయన ఎందుకు ఆరాధిస్తున్నాడు? రెండోదిగా కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. కీర్తన 5వ అధ్యాయం 7వ వచనం. రెండవ కారణం, నేనైతే నా యేసుప్రభువుని ఎందుకు ఆరాధిస్తానో తెలుసా? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించిన. రెండవ కారణం, నేనైతే నిత్యము ఆయన ఎందుకు కీర్తిస్తానంటే ఆయన మందిరంలోకి ప్రవేశింపజేశాడు. రెండోదిగా ఏమి ఇచ్చాడు? మొట్టమొదటిగా రక్షణ ఇచ్చాడు. రెండోదిగా ఆయన మందిరం ఇచ్చాడు. ఆయన మందిరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు. ప్రియమైన వల్ల ఇది ప్రత్యేకమైనది. ఇదివరకు మందిరంలో ప్రవేశించే భాగ్యం మనకు లేదు. మనం అన్యులము, దూరస్తులము, నిజమైన దేవుణ్ణి ఎరగని వారము, సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని పూజించిన వారము, ప్రభువాని పిలుచుటకు కూడా అర్హత లేని వారం. ఇన్ని ఉన్నాయండి. మనకి దేవునికి ఆమడ దూరం ఉంది. ఆమడ లేని కొన్ని 100 కిలోమీటర్లు ఉంది. అయితే ప్రభుకు స్తోత్రం. ఇక్కడ భక్తుడు అంటాడు, నేనైతే నా ప్రభువా నేను ఎందుకు నిన్ను ఆరాధిస్తానో తెలుసా? నీ మందిరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చావు, నీ మందిరాన్ని ఇచ్చావు. ఎంత గొప్ప విషయం అండి. మందిరానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈసారి మందిరం గురించి చెప్తాను. ఆరాధన వర్తమానం. మందిరంలో ఏ మేలు ఉన్నాయి, అసలు మందిరంలో ఉన్న శ్రేష్టకరమైన లక్షణాలు ఏమిటి? ఇక్కడ అంటాడు, నీ మందిరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చావు. నేను అన్యుడను, నేను దూరస్తుడను, నేను శాపగ్రస్తుడిని, నేను పాపిని, ప్రభువాని కూడా పిలుచుటకు అర్హత లేని వాడిని. నీ యొద్దకు వచ్చే శ్రేష్టత లేదు, ధన్యత లేదు. ప్రభువా ఇలాంటి నన్ను నీ మందిరంలోకి ఏం చేశావు? ప్రవేశింపజేసే భాగ్యం ఇచ్చావు. ఓ మాటను చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన. అబ్బా ఎలా అయిపోయి ఉంటాండి? ఒకప్పుడు ఎలాంటి వారమంట? దూరస్తులం. ఇప్పుడు ఏమైపోయామంట? క్రీస్తుకు
సమీపస్తులుగా. ఎలా సమీపస్తులండి? ఎవరు సమీపంగా ఉంటారు? దేవుని మందిరంలో ఉండేవారు దేవునికి సమీపంగా ఉంటారు. అవునా కాదండి? అవునా కాదా? ఎవరు సమీపంగా ఉంటారట? దేవుని మందిరంలో ఎవరైతే ఉంటారో, దేవుని మందిరంలో ఎవరైతే ఆయన నామమున ఆరాధన చేస్తారో, ఎవరైతే దేవుని వాక్యం వింటారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దేవునికి సమీపంగా ఉన్నట్టు. అవునా కాదా? ఒకప్పుడు దూరస్తులము, ఇప్పుడు సమీపస్తులుగా ఎలా చేయబడ్డామంటే ఆయన మందిరంలోకి చేర్చబడ్డాం. ఈ మందిరం ఎలాంటిది? ఈ మందిరం తీసుకొని వచ్చాడు కదా దేవుడు. ఈ మందిరం ఎలాంటిది? రాండి దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంతం 2వ గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ఈ మందిరం ఎలాంటిది? మనల్ని ప్రవేశింపజేసిన మందిరం ఎలాంటిది? నేను కట్టించు మందిరము. అబ్బా, మందిరం ఎలాంటిదంటే అండి, బాగా గుర్తుపెట్టుకోండమ్మా. మన మందిరం ఎలాంటిదో తెలుసా? ఇది గొప్పది, మామూలుది కాదు. ఈ మందిరం గొప్పదైన మందిరంలోకి దేవుడు తీసుకొని వచ్చాడు. మందిరం ఎందుకు గొప్పదైంది అది కూడా తెలుసుకోవాలి కదా. మందిరం ఎందుకు గొప్పది? చదువుతారా మాట? కీర్తన 11:4. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. చాలండి. ఎవరున్నారంట దేవుని మందిరంలో? దేవుడున్నాడండి. రాజులకు రాజు ఉన్నాడు, ప్రభులకు ప్రభు ఉన్నాడు. మందిరము గొప్పది. మందిరంలో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. మరి ఈ దేవుడు ఎలాంటి వాడు? కీర్తన 135:5. కీర్తన 135:5. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను. అబ్బా చాలండి. ఇప్పుడు అర్థమైందండి. మందిరం ఎందుకు గొప్పదైందంటే ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే సమస్త దేవతల కంటే ఇక ఆయన మించిన వారు, ఆయన దాటి వేసేవారు, ఆయనకు సమమైన వారు లోకంలో లేరు. ఆయన నివసించే స్థలము మందిరము. గొప్పవాడైన యేసుప్రభువారు నివసించే స్థలము మందిరము. అందుకే భక్తుడు అంటాడు, ఓ యేసయ్యా, నేనైతే నిన్ను కీర్తిస్తా. ఎందుకో తెలుసా? నీ నివాస స్థలమైన గొప్పవాడైన దేవుడు నివసించేదైనా గొప్పదైన మందిరంలోకి నన్ను ప్రవేశింపజేశావు. నేను దూరస్తుణ్ణి, నేను అన్యుణ్ణి, నిన్ను ఎరగని వాణ్ణి, శాపగ్రస్తుణ్ణి. అయితే ప్రభువా, నీ రక్తము వలన, నీ ప్రేమ వలన నన్ను ఏం చేశావు? సమీపస్తుడిగా చేశావు. నీ మందిరంలోకి తీసుకొని వచ్చావు. నీ మందిరంలో ఏముందా? సరే, ఆ మందిరంలో తీసుకొని వచ్చాడు. ఆ మందిరంలో ఏముంది? చదువుతారా మాట? కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 65:4. ఈ గొప్పదైన మందిరములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత. అబ్బా, మందిరంలో ఏముందంటండి? మేలుందంట. మేలు చేత ఏం చేయబడతామంట? తృప్తిపరచబడతామంటండి. చాలయ్యా, ఈ తృప్తి చాలయ్యా, చాలేసయ్యా. ఈ తృప్తి ఎక్కడ రాదండి. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇంకా కావాలా, ఇంకా కావాలా. ఏమండి, మీరు అట్ట అనరులే, మీరు మంచోళ్ళు. మీరు అసలు అట్ట అనే మనుషులే కాదు. మాకు వద్దులే డబ్బులు అంటారు. ఇక నేనున్నాగా నాకే కావాలా, నాకే కావాలంట. ఏది ఇచ్చినా మానవునికి తృప్తి కలిగిన మందిరంలోకి తీసుకొని వచ్చాడండి. మేలుల చేత నింపబడిన మందిరంలోకి తీసుకొని వచ్చాడు. ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు, ప్రభువా, నీ పరిశుద్ధాలయంలో ఉన్న మేలు చేత నువ్వు నన్ను తృప్తిపరుస్తున్నావయ్యా, నన్ను ఆనందపరుస్తున్నావు. నా హృదయము సంతోషిస్తుంది. మందిరంలో మేలుంది, తృప్తి ఉంది. తర్వాత మందిరంలో ఏముంది? కీర్తన 63:2. త్వరగా 2 మాటలు చెప్పేసి ముందుకు వెళ్తా. కీర్తన 63:2. నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు. చాలండి. పరిశుద్ధాలయంలో దేవుని మందిరంలో ఏముందంటండి? ఏముందంట? ఆయన బలము, ఆయన ప్రభావం. నువ్వు ఆయన బలమును తెలుసుకోవాలంటే, ఆయన ప్రభావం చూడాలంటే ఎక్కడికి రావాలంటండి? పరిశుద్ధాలయంలోకి రావాలి. ఇక్కడ భక్తుడు అంటాడు, నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని. నేను ఎక్కడ చూస్తున్నాను తెలుసా? ఎక్కడ చూస్తున్నా? పరిశుద్ధాలయంలో. దేవుని మందిరంలో ఆయన బలం ఉంది, ఆయన ప్రభావం ఉంది, ఆయన మహిమ ఉంది. ప్రియమైన సంగమా, గొప్పదైన మందిరంలోకి తీసుకొని వచ్చాడు. గొప్పవాడైన దేవుడు నివసించే స్థలంలోనికి తీసుకొని వచ్చాడు. మేలు చేత తృప్తిపరచబడే స్థలంలోనికి తీసుకొని వచ్చాడు. ఆయన బలము, ఆయన ప్రభావం నీకు చూపించాలని,
నివసించే, లేకపోతే ఆయన బలము, ఆయన ప్రభావం నివసించే మందిరంలోకి మనల్ని నడిపించాడు. ఎవరు నడిపించాడు? దూరస్తులను, భక్తిహీనులను, పాపులను, శాపగ్రస్తులను. కేవలము ఆయన రక్షణ చేత, రక్షణ అనుగ్రహించి ఆయన మందిరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు. ప్రియమైన వార, ప్రాముఖ్యంగా ఆయన మందిరంలో ఏముంది? యెషయా గ్రంథం 66:13. యెషయా గ్రంథం 66:13. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు. బాగా గమనించండి, ఒకని తల్లి ఆదరించినట్లు ప్రభు మనల్ని ఆదరిస్తాడంటండి. ఈ ఆదరణ ఎక్కడ పొందుకుంటామంటే యెరూషలేములోనే. బైబిల్లో ఎప్పుడైనా యెరూషలేము అని వచ్చినా, సియోన్ అని వచ్చినా అది దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉన్నట్టండి. యెరూషలేము అన్నా, సియోన్ అన్న దేనికి సాదృశ్యం అంట? అబ్బాయి ఎంత గట్టిగా చెబుతున్నారో. తిన్నారమ్మా? తినలేదా? అక్కడ చూస్తారేమండి, తిన్నారా? చెప్పరేమండి? తినలేదు. ఇంక మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక 3 పాయింట్లు చెప్పాలి. సరే, మంచిది. ఎక్కడ దాకా వచ్చింది మన పాఠం? బతికించారమ్మా యేసయ్యా, నీకు స్తోత్రాలు. నువ్వు ఉన్నావయ్యా, అందుకని నేను వర్షం నిన్నటితోనే పోయిందయ్యా. మా వాళ్ళు దెబ్బకి నేను అనుకున్నా, ప్రార్థన చేసిన, ప్రభా మా వాళ్ళు అసలుకే పెందలాడొస్తారు, తొందరగా వస్తారు, వర్షం పడికి రాని మాకయ్యా. మా దగ్గర ఏమో ఎండ ఉంది. ఏలూరులో ఎలా ఉందో బయలుదేరిగా ఇదే ప్రార్థన అండి. బండి మీద వర్షం వస్తే మీరు ఎంత నమ్మకస్తులో తెలుసా? ఒక్కరు రారు, నాకు తెలుసుగా. నేను ఇక ఏమి ప్రసాదంలోనే ఉంటారేమో. సరే, మంచిది, దేవునికి స్తోత్రం. మీరు భయపెడుతున్నారట. సరే, యెరూషలేము అంటే, సియోన్ అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడినా అది దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. అంటే చివరిగా దేవుని మందిరంలో ఏముందయ్యా అంటే, ఇక్కడ దేవుడు అంటాడు, నేను తల్లి వలె మిమ్మల్ని ఆదరిస్తా. ఎక్కడ ఆదరిస్తారో తెలుసా? దానికో స్థలం ఉంది, దానికో పేరుంది. ఏంటయ్యా ఆ స్థలం అంటే? దేవుని మందిరం. అది సియోను, అది యెరూషలేము. అక్కడ ఏం చేస్తా? నేను మిమ్మల్ని ఆదరిస్తా, ఓదారుస్తా, మిమ్మల్ని ధైర్యపరుస్తా. ప్రియమైన సంగమా, రెండోదిగా నీవైతే, నేనైతే ఎందుకు ఆయన ఆరాధించాలంటే ఈ గొప్పదైన మందిరంలోకి తీసుకొని వచ్చాడు, తృప్తినిచ్చే మందిరంలోకి తీసుకొని వచ్చాడు, మేలు చేత నింపబడిన మందిరంలోకి తీసుకొని వచ్చాడు, ఆయన బలము, ఆయన ప్రభావం ఉన్న స్థలంలోని తీసుకొని వచ్చాడు, ఆయన ఆదరించే స్థలంలోనికి నన్ను తీసుకొని వచ్చాడు. ఇన్ని మేళ్ళు ఉన్నాయి కాబట్టి కీర్తనకారుడు అంటాడు, నేనైతే ఆయన మందిరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు కాబట్టి ఆయన నేనేం చేస్తా? పక్కన వాళ్ళకి వినపడకుండా గట్టిగా ఆరాధన చేస్తా. ఏం చేస్తా? గట్టిగా ఆరాధన చేయాలి. మొట్టమొదటిగా రక్షణ ఇచ్చాడు, రెండోదిగా మందిరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు, మూడోదిగా ఏమి ఇచ్చాడు? కీర్తన గ్రంథము 17వ అధ్యాయం, కీర్తన 17వ అధ్యాయం చివరి వచనం. నేనైతే నీతిగలవాడనై. చాలండి. మూడోది ఇక్కడ భక్తుడు అంటాడు, నేనైతే ఎందుకు ఆయన ఆరాధిస్తాను? మొట్టమొదటిగా మనం మూలపాఠం చదువుకున్నాం కదండి. నేనైతే ఎందుకు ఆరాధిస్తానంటే, మొట్టమొదటిగా రక్షణ ఇచ్చాడు, రెండోదిగా దేవుని మందిరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు, మూడోదిగా అంటాడు నేనైతే ఎందుకు ఆరాధిస్తాను తెలుసా? నన్ను నీతిమంతుడుగా మార్చాడు. ఏం చేశాడు? నేనైతే నీతిమంతుడనే ఆయన ముఖదర్శనము చేస్తాను. ఆయన ముఖదర్శనం చేయాలంటే మనలో ఏముండాలా? నీతి ఉండాలా. అంటే మొట్టమొదటిగా మూడోదిగా ఆయన చేసిన మేలు ఏంటంటే మనలను నీతిమంతుడుగా చేశాడు. నీతికి వ్యతిరేకత ఏంటి? దుర్నీతి. రైట్. ఏదంటండి? దుర్నీతి పరుల మనం ఒకప్పుడు. నీతి ఏమాత్రము లేదు. సరే, ఇప్పుడు కొద్ది ప్రశ్నలు అండి. ఏం చేస్తారు మీరు? భయపెడతారో, బుజ్జగిస్తారో, ధైర్యపరుస్తారు, ఏం చేస్తారు? నేను రెఫరెన్స్ చెబుతాను, మీరు వచనాలు చెప్పాలా? కీర్తన అదే రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 3 అదేనా? అదే చెప్పాలా? బైబిల్ మడుగు దీమాకండి అమ్మా. మనంతా ఒకటే. 3:11. మా వాళ్ళు అసలు మంచోళ్ళు, నీతిమంతుడు లేడు. అక్క బతికిచ్చారు. నీతిమంతుడు లేడు. ఎంత ఇంపార్టెంట్ వచ్చినామండి. అది మన ఘనత, మన శ్రేష్టత, మన విశిష్టత. నీతిమంతుడు లేడు, ఇది మన కేడర్. క్రీస్తు వెలుపట భక్తుడు అంటాడు, నేనైతే ఇప్పుడు నీతిమంతుడను. ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి? నీతిమంతుడు లేడు, ఎవరు లేవు, అందరూ. మరి ఎలా ఉన్నావు? ఇప్పుడు మళ్ళీ చెప్పాలా? 3:23. మోసేసిన అసలు మీరు అస్సలు చెప్పొద్దు, మీకు తెలిసినా చెప్పొద్దు.
అకులాన్ని మీరు కూడా అంది మాకండి. అట్టను ధైర్యపరుచుకుంటాం, మమ్మల్ని మేము ప్రోత్సాహపరుచుకుంటాం. చెప్పండి. ఏ భేదమును లేదు. అది ఒకరు ఎక్కువ అని లేదు, ఒకరు తక్కువ అని, అందరూ ఈక్వల్ అండి. ఏ విషయంలో? పాపములో సమానత్వం. మనం హెచ్చుతగ్గులు ఉంటాయి. పౌలు అంటాడు, నేను ప్రధాన పాపిని అంటాడు. ఆ ప్రధాన పాపి ఎందుకు రక్షింపడ్డాడు ఈసారి చెప్తాను. పౌలు ఆరాధన వర్తమానం 5 విషయం. సరే, మంచిది. ఏమంటాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ ఎలా ఉన్నారు? పాపులుగా ఉన్నారు, శాపగ్రస్తులుగా ఉన్నారు, మరణానికి దగ్గరైన వారుగా ఉన్నారు, నాశనానికి పాత్రులుగా ఉన్నాం. అయితే ప్రభుకు స్తోత్రములు. దేవుడు ఏం చేశాడంటే మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఎలా మార్చాడు నీతిమంతులుగా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి చదవన్నా. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. చాలండి. ఎలా నీతిమంతులుగా మార్చాడంటే యేసయ్య? ఆయన రక్తము వలన. మనకు పాట ఉంది కదా, జై జై, అదేనన్నా, జై జై యేసుని రక్తం, జై జై యేసుని రక్తం. మీరు మంచి అసలుకే నాకు రావండి, మీరు అస్సలు పాడరు అన్న రాదా? మీరు మంచోళ్ళు, నాకు అసలు ఏది రాదు, అయినా మొదలు పెడతాను. మీరు ఇంకా మంచోళ్ళు, మీరు అసలు పొరపాటు కూడా అందుకోరు. వాడు జాబు వాడి చచ్చిపోవాలంతే. ఏమండి? యేసు రక్తము. ఎలాంటి రక్తము? యేసయ్య రక్తం. అది అమూల్యమైనది, పవిత్రమైనది, అతి శ్రేష్టమైనది, అది నిర్దోషమైనది, నిష్కలంకమైనది. దుర్నీతి పరులైన నిన్ను నన్ను, పాపభూయిష్ఠులైన నిన్ను నన్ను, శాపగ్రస్తులైన నిన్ను నన్ను, నాశనమునకు జోగిడే నిన్ను నన్ను, ఆ యేసయ్య రక్తము, ఆ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చివేస్తూ వచ్చింది. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము. ఆ యేసయ్య కలవరి శిలువలో ఆయన అమూల్యమైన రక్తము ధారపోయడం ద్వారా దుర్నీతి పరులైన మనము ఏమైపోయాం అంటండి? నీతిమంతులైపోయాం. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు, నేనైతే ఓ యేసయ్య నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తా, నిన్ను ఆరాధిస్తా, నిన్ను మహిమపరుస్తా. ఆ ధైర్యం ఇచ్చావు, ఆ శ్రేష్టత ఇచ్చావు. అదే ఆ నీతి లేకపోతే, ఆ శ్రేష్టత లేకపోతే నిన్ను చూసే భాగ్యము లేదు. అవునా కాదండి? యేసు రక్తం ఏం చేసిందంటే మనల్ని నీతిమంతులుగా మార్చివేసింది. ప్రియమైన వారారా, అందుకే ఒక చక్కని మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా. చాలండి. ఇక్కడ కీర్తనాకారుడు అంటాడండి, యేసయ్యా నువ్వు దేనికి ఆధారమో తెలుసా? నా నీతికి ఆధారం. నేను నీతిమంతుడుగా మార్చబడ్డానంటే, నాలో నీతి ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా? నీవే యేసయ్యా. నన్ను నీతిమంతుడిగా మార్చావు. పాపిని ఇంకో మాట చదువుతారు, చక్కని శ్రేష్టంగా ఉంటుంది మాట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. 7 చదువురా ముందు. ప్రభువా నీవే నీతిమంతుడు. ఇక్కడ భక్తుడు అంటాడు, దానియేలు అంటాడు, యేసయ్యా నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? ఎలాంటి వాడు అంటండి? నీతిమంతుడవు. మరి మేము ఎలా ఉన్నామో తెలుసా? ఇప్పుడు 6వ వచనం చదవమ్మా. నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారం. ఇక్కడ దానియేలు అంటాడు, ప్రభువా నీవే నీతిమంతుడవు. మా జీవితాలు చూస్తే మేము చెడిపోయిన వారము, చెడు ప్రవర్తన కలిగిన వారము, పాపం చేసేవారము, తిరుగుబాటు చేసేవారము. అయితే నీకు స్తోత్రములయ్యా, ఇలాంటి మమ్మలను నీ రక్తము ద్వారా ఏం చేశావు? నీతిమంతులుగా చేశావు. నీ ముఖ దర్శనం చేసే భాగ్యం ఇచ్చావు, నీ మందిరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చావు, నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చావు. ప్రియమైన సంగమా, 3వదిగా ఇక్కడ భక్తుడు అంటాడు, నేనైతే నా ప్రభుని ఎందుకు ఆరాధిస్తానంటే ఆయన నన్ను నీతిమంతుడిగా మార్చాడు. ఆయన మాత్రమే కాదు, మనల్ని కూడా ఏం చేశాడంటే దేవుడు నీతిమంతులుగా మార్చాడు. మొట్టమొదటిగా రక్షణ ఇచ్చాడు, రెండోదిగా మందిరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు, మూడోదిగా నీతిమంతులుగా మార్చాడు. 4వదిగా రండి, కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 52:8. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. చాలండి.
ఇక్కడ దావీదు అంటాడు, నేనైతే ఎలా ఉన్నాను తెలుసా, పచ్చని ఒలీవ చెట్టు వలె. అంటే నాలుగోదిగా ఏంటంటే ఆయన నన్ను పచ్చగా ఉంచాడు, ఫలించేడివాడిగా ఉంచాడు, ఫలభరితంగా ఉంచాడు. పచ్చదనం దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం అంట. పచ్చదనం దేనికి సాదృశ్యం అంట? ఆశీర్వాదానికి సాదృశ్యం. ఇక్కడ అంటాడు భక్తుడు, నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నా, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. నేను పచ్చగా ఉన్నా, ఫలించేడివాడిగా ఉన్నా, ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నా. ఇలాంటి స్థితిలోకి నన్ను ఎవరు నడిపారో తెలుసా? నా దేవుడు నడిపాడు. ఎలాంటప్పుడు నేను పచ్చగా ఉన్నాడని చెప్తున్నాను తెలుసా అండి. ఈ కీర్తన ఎప్పుడు రాశాడో తెలుసా? దావీదు 52వ కీర్తన బాగా శ్రమల్లో ఉన్నప్పుడు రాశాడు. అక్కడ సౌలు నుండి పారిపోయేటప్పుడు ఆ కీర్తన రాస్తూ వచ్చాడు. ఎన్నో శ్రమల గుండా సౌలు చంపాలని తరుముతా ఉన్నాడు. అలాంటి శ్రమల్లో అంటాడేనా, నేను ఎలా ఉన్నానో తెలుసా? ఎలా ఉన్నాడంటండి? శ్రమల్లో ఉన్నాడు, కానీ ఎలా రాస్తున్నాడు? నేనైతే ఎలా ఉన్నా, పచ్చగా ఉన్నా. మనకి జ్వరం వచ్చింది, అక్క ఎలా ఉన్నావు అన్నా, నేనేనన్నా. అవునా? మనం ఏంటంటే కొద్దిగా బాధ వచ్చిందనుకో ఇంకేం లేదు, ఏడవటమే, మాటలు కూడా రావు. ఏమండి, ఈయన ఇంత శ్రమల్లో ఉండి కూడా ఎంత విశ్వాసం కలిగిన మాట అంటాడండి. ఓ దావీదా ఎలా ఉన్నాడు? తరమబడుతున్నాడు, పారిపోతూ ఉన్నాడు, ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు. సౌలు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చంపుతాడని టెన్షన్ కలిగి ఉన్నాడు. నివాసం లేదు, ఏమీ లేదు, ఎక్కడికడి పారిపోవటమే. అలాంటి పరిస్థితులు అంటాడు, దావీదా ఎలా ఉన్నావంటే, అదే మళ్ళీ అడిగితే చూస్తున్నావు గయ్యా, నువ్వు కావాలని, ఎగతాళి కదా నీకు, ఎగశకం కదా అంటామండి. అవునా కదా? ఇక 36 మాటలు వడ్డిస్తాం. దావీదు ఏమన్నాడు తెలుసా? ఇంత శ్రమల్లో ఉండి కూడా నేనైతే ఎలా ఉన్నానో తెలుసా? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. అంటే దీని అర్థం ఏంటంటే, నాలుగోదిగా ఆయన ఎందుకు ఆరాధించాలంటే, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని శ్రమలున్నా నా యేసయ్య నన్ను ఎలా ఉంచుతాడు? పచ్చగా ఉంచుతాడు. ఆశీర్వాదానికి మనం అందుకే ఎలా ఉన్నా, ఇంట్లో బియ్యం ఉన్నా లేకున్నా, ఒంట్లో ఆరోగ్యం ఉన్నా లేకున్నా, జేబులో డబ్బులున్నా లేకున్నా ఎలా ఉన్నారా? బ్రదర్, సిస్టర్ ఎలా ఉన్నారు? ఏం ఉండటంలే, పొయ్యిలోకి పొలాలు కూడా లేవు, మనం ఇంత చెప్తామా? ఎలా ఉండాలంట? నిండుగా చెప్పాలంట. బ్రదర్ ఓకే రైట్, దేవుని యొక్క మహాకృప నా యేసయ్య ఉండగా నాకేమైందండి? ఆ మాట చెబుతామా? పొరపాటును కూడా చెప్పం. పొరపాటును చెబితే యేసయ్య రెండవ రాకడ వచ్చింది, ఇక యేసయ్య వచ్చేస్తాడు. అంటే ఆత్మీయమైన జీవితంలో అలా చెప్పాలండి. దావీదు ఎందుకు ప్రత్యేకమైన వ్యక్తి అయ్యాడంటే, శ్రమల గుండా వెళ్తున్నాడు, బాధల గుండా వెళ్తున్నాడు, ఆయనకు ఒక విశ్వాసం ఉంది. ఈ బాధలు ఎప్పుడు ఉండేవి కాదు, ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు. నా దేవుడు ఉన్నాడు, ప్రతి పరిస్థితిలో నుంచి నన్ను విడిపించి నన్ను ఏ విధంగా చేస్తాడో తెలుసా? పచ్చగా ఉంచుతాడు, ఒలీవ చెట్టు వలె ఉంచుతాడు, ఫలభరితముగా ఉంటాడు. అంటే ఏంటంటే ఒక మాట చెప్పాలంటే, నాలుగోదిగా ఆయన్ని ఎందుకు ఆరాధించాలంటే, మన జీవితంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా వాటన్నిటి నుంచి తప్పించి మన దేవుడు మనల్ని ఎలా ఉంచుతాడంట? పచ్చగా ఉంచుతాడు. మన నిరీక్షణ అదే కదండి, మన ధైర్యం అదే కదా. బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అవునా కదా? అంటే మిగతా వాళ్ళందరితో నాకు ఫోన్ కాంటాక్ట్ లేదు కాబట్టి ప్రసాదాన్ని నేను ఏదైనా మాట్లాడుకున్నాను అనుకోండి, ఇప్పుడు మాట్లాడుకున్న వ్యక్తులతో ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న వ్యక్తులతో మన బాధలు పంచుకుంటాం, అవునా కదండి? మన బాధలు పంచుకున్నప్పుడు ఏ విధంగా అంటారు? ఏమంటాడు? ప్రసాదాన్ని అన్నీ అంటాడు, బ్రదర్ ఏం కాదు బ్రదర్ ప్రార్థన చేద్దాం అంటాడు. ఏమంటాడండి? చెప్పరేమండి, అటు చూస్తున్నారు మీరు అనరా? అవసరాన్ని బట్టి డబ్బులు ఇస్తారా మీరు? అటు చెప్పండి, మీకు ఫోన్లు చేస్తాను నేను. ఎన్ని బాధలు ఉన్నా, అక్క మా అక్కగా చేస్తా ఫోన్ ముందు, నువ్వు ధైర్యంగా ఉండక్క. సరే, అంటే ఇక్కడ అనేది ఏంటంటే, మన దేవుడు ఉన్నాడండి, అవునా కదా? శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, కష్టమున్నా, అవునా కదండి? మన దేవుడు ఎవరైనా చేయి విడిచిపెడతారు, కానీ మనం నమ్ముకున్న దేవుడు చేయి విడవనే విడవడు. ఓ మాట చదువుతారా? కీర్తన 27:10. త్వరగా కీర్తన 27:10, సమయం అయిపోయింది. కీర్తన 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. అబ్బా, తల్లిదండ్రులు అసలు విడిచిపెడతారా? పొరపాటును కూడా విడిచిపెట్టరు. వాళ్ళని కొట్టినా, తిట్టినా, అన్నం పెట్టినా, పెట్టకపోయినా ఏమంటారు? మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి అంటారు, అవునా కదా? ఒకవేళ అలాంటి వాళ్ళని విడిచిపెట్టవచ్చు, కానీ ఈ దేవుడు మటుకి మన కష్టములో, నష్టములో, మన బాధల్లో, మన శ్రమల్లో, మన దుఃఖములో మన దేవుడు విడువడండి, అంతే. ఆయన విడిచిపెట్టడు. నిన్ను విడువను, ఎడబాయనని. అబ్బా,
ఇలాంటి వాగ్దానాలు అంటే మనకు ఎంతో ఇష్టం కదా. ఎంత ఆనందం, 31వ తారీఖు నిన్ను విడువను ఎడబాయనంటే ఇక అసలు ఎగిరికి అంటే ఓహో ఏం వాగ్దానం అండి అసలు ఈ సంవత్సరం. ఆయన కుడి చేత్తో పట్టుకున్నాడండి. ఆయన సహాయకుడుగా ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మన దేవుడుగా ఉన్నాడు, మన ముందు నడుస్తాడు, మన కుడి పక్క ఎడం పక్క ఆవరించి ఉన్నాడు. ఇక మనం ఎందుకు భయపడతాం? ఎలాంటి పరిస్థితిలో ఉన్న క్రైస్తవునికి అంతకుముందు కూడా చెప్పాను, ఎన్ని బాధలు ఉన్నా క్రైస్తవుని పెదవుల మీద ఏముండాలంట? మీరు గట్టిగా నవ్వేదట్టే ఉన్నారు. ఎంత అసలు మీరు అసలు బాధే పడరు. దిగులు మొత్తం సియోన్లోనే ఉన్నట్టుంది. ఎలా ఉండాలంటే మనం ఎప్పుడు యెహోవా విమోచించిన వారి తలల మీద ఏముంటుందంట? నిత్యానందం ఉండాలండి, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. కారణం ఏంటో తెలుసా? మన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు, మన యేసయ్య మనకు నీడగా ఉన్నాడు. దావీదు కూడా అదే చెప్తున్నాడు, నాకు ఎన్నో శ్రమలు ఉన్నాయి, నాకు ఎన్నో బాధలు ఉన్నాయి. కీర్తన 94:19 ప్రకారం నా అంతరంగమందు విచారములు ఎన్నో హెచ్చుగా ఉన్నాయి. 94:13 ప్రకారం కష్టదినములు నాకున్నాయి. కానీ నా పెదవుల మీద ఏముంది? చిరునవ్వు ఉంది. నేను ఎలా ఉన్నానో తెలుసా? పచ్చగా ఉన్నా, ఫలించేడివాడిగా ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నా. ప్రియమైన సంగమా, 4వదిగా రెఫరెన్స్లు చూపించడానికి సమయం లేదు కాబట్టి చెప్తున్నా టూకీగా. అంటే 4వదిగా ఎందుకు ఆయన ఆరాధించాలంటే, ఎన్ని శ్రమలున్నా మన దేవుడు వాటన్నిటిలోంచి విడిపించి, వాటన్నిటిలోంచి జయమిచ్చి మన ఎలా ఉంచుతాడంట? పచ్చగా ఉంచుతాడంట. ఆశీర్వాదానికి వారసులుగా, కారకులుగా మనం ఉంచుతాడు. నా చివరికి ఒక్క మాట చూసుకొని, నేనైతే ఆయన ఎందుకు ఆరాధిస్తాను, చివరికి ఒక్క మాట చూసుకొని ప్రభువుని ఆరాధనలో ప్రవేశిద్దాం. కీర్తన గ్రంథం 75:9 మనం చదువుకున్న భాగం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. చాలండి. ఫైనల్గా ఇక్కడ భక్తుడు అంటాడు, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేస్తా. ఎందుకు చేస్తాడు? నిత్యము. ఫైనల్ మాట కీర్తన 71:14. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా. చాలండి. 5వదిగా ఏమిచ్చాడంటే నిరీక్షణ ఇచ్చాడు. ఏమిచ్చాడంట? నేనైతే ఎప్పుడు నిన్ను ఎందుకు స్తుతిస్తానో తెలుసా యేసయ్య? ఎల్లప్పుడూ నేనేం చేస్తాను? నిరీక్షింతును. ఒకప్పుడు నిరీక్షణకు ఆధారం లేని జీవితం మనది, అవునా కాదండి? ఇప్పుడు ఏముందంటే మనకి నిరీక్షణ ఉంది. ఏంటి మన నిరీక్షణ? మీ నిరీక్షణ ఏంటక్క? గట్టి వినబడితేట్టానండి అమ్మా. ఏంటి మన నిరీక్షణ? యేసయ్య వస్తాడు, నన్ను తీసుకొని పోతాడు. మన నిరీక్షణ ఏంటి? నేను పరలోకానికి పోతా. ఇది మన నిరీక్షణ. బంగారుమయమైన దేశానికి. ఒకప్పుడు ఈ నిరీక్షణ లోకంలో లేదు. లోకంలో చెప్తారు కదా, పోయిన తర్వాత ఎవడు చూస్తున్నాడులే, అవునా కదండి? కానీ మనం ఏం చేద్దాం? నేను చచ్చిపోతే ఆడిగిపోతానో తెలుసా? ఆడిపోతాం. అసలు మీరు పొరపాటు కూడా చెప్పేటట్లేరు. ఆడిపోతాం తెలుసా? పరలోకానికి వెళ్తామండి, యేసయ్య దగ్గరికి వెళ్తాం, అవునా కదా? జ్యేష్ఠుల సంఘానికి పోతాం, పరిశుద్ధుల స్వాస్థ్యానికి పోతాం, పాత నిబంధన భక్తుల దగ్గరికి పోతాం, శ్రీమంతుడైన యేసయ్య యొద్దకు వెళ్తాం. ఇక్కడ భక్తుడు అంటాడు, ప్రభువా నేనైతే నిన్ను స్తుతిస్తా. కారణం ఏంటి తెలుసా? నా జీవితంలో నిరీక్షణ ఇచ్చావు. ఒకప్పుడు ఈ నిరీక్షణ లేదు. ఎలాంటి నిరీక్షణ ఇచ్చావు? టూకీగా 2 మాటలు చెప్పేసి ఆరాధనకి వెళ్దాం. కొలస్సీ 1:27, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 ఎలాంటి నిరీక్షణ ఇచ్చాడు? కొలస్సీ 1:27 త్వరగా. ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు. ఏ నిరీక్షణ అంటే అండి ఇది? మహిమా నిరీక్షణ, మహిమతో కూడిన నిరీక్షణ. 2వది కాదండి, ఎలాంటి నిరీక్షణ? 2 పేతురు 1:4. 1 పేతురు 1:4 చదువురా. స్తుతింపబడును గాక, తిరిగి లేచుట వలన. ఎలాంటి నిరీక్షణ అంటే దేవుడు ఇచ్చింది? 2వదిగా జీవంతో కూడి నిరీక్షణ. మొట్టమొదటిగా ఎలాంటి నిరీక్షణ అంట అక్క? మహిమా నిరీక్షణ, మహిమతో కూడి నిరీక్షణ ఇచ్చాడు. ఏంటంటే మహిమతో ఆయన వస్తాడు, అలాంటి నిరీక్షణ. 2వది ఏమి ఇచ్చాడు? జీవంతో కూడిన నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏం చేస్తాం? మనం యేసయ్యతో పాటు, జీవం గల దేవునితో పాటు ఎల్లప్పుడూ జీవించే ఉంటాం. అది నిరీక్షణ, మహిమా నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ. 3వది ఫైనల్ చదువుకుందాం. అదే 1 పేతురు 1:13. కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
ఆ, ఎలాంటి నిరీక్షణ అంటే ఇది దేవుడు ఏది ఇచ్చినా సంపూర్ణంగా ఇస్తాడండి. ఏది ఇచ్చినా కొద్దిగా ఇచ్చి కొద్దిగా ఆపడండి దేవుడు. ఏది ఇచ్చినా సంపూర్ణంగా ఇస్తాడు. ఇది ఫైనల్ ఏంటంటే సంపూర్ణమైన నిరీక్షణ. సంపూర్ణమైన నిరీక్షణ ఏంటి తెలుసా? ఎల్లప్పుడూ ఆయనతో ఉంటాం. ఆ నిరీక్షణ ఏంటంటే మహిమతో కూడిన నిరీక్షణ ఏంటంటే ప్రభువా నువ్వు మహిమతో వస్తావు, నన్ను తీసుకొని పోతావు. అది మహిమా నిరీక్షణ. జీవంతో కూడిన నిరీక్షణ ఏంటంటే ప్రభువా నువ్వు జీవం గల దేవుడవు. అక్కడ పరలోకంలో ఎవరు ఉంటారు? అందరూ సజీవులే ఉంటారు, జీవించేవారే ఉంటారు. అంటే నేను కూడా నీతో పాటు వచ్చి ఎల్లప్పుడూ నీతో జీవిస్తాను. అది జీవంతో కూడిన నిరీక్షణ. మూడోది ఏంటంట సంపూర్ణమైన నిరీక్షణ. ప్రభువా ఎల్లప్పుడూ నేను నీతోనే ఉంటా. ఇది సంపూర్ణమైన నిరీక్షణ. ఐదోదిగా ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఆయన నిరీక్షణ ఇచ్చాడు. ఎలాంటి నిరీక్షణ? మహిమ కలిగిన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ, సంపూర్ణమైన నిరీక్షణ. ఇక్కడ భక్తుడు అంటాడు, నేనైతే నా దేవుణ్ణి నిత్యము స్తుతిస్తా, కీర్తిస్తా. కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా రక్షణ ఇచ్చాడు. రెండోదిగా దేవుని మందిరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు. మూడోదిగా నీతిమంతులుగా మార్చాడు. నాలుగోదిగా పచ్చగా ఉంచాడు, శ్రమలన్నింటిలోంచి విడిపించాడు. ఐదోదిగా నిరీక్షణ ఇచ్చాడు. ఆయనతో పాటు ఉంటానని, ఆయనతో పాటు జీవిస్తానని, ఆయనతో పాటు సదాకాలం ఉంటానని, ఆయనతో పాటు ఆ మహిమలో నివసిస్తానని. ఐదంతలా మేలు చేసిన మన దేవుణ్ణి ఇక్కడ భక్తుడు అంటాడు, నేనైతే ఆయన కీర్తిస్తా. ఈ 5 మేలు పొందిన మరి మీరైతే ఏం చేస్తారంటే మనం కూడా ఏం చేస్తాం? నిత్యము ఆయన్ని కీర్తించే వారంగా ఉంటాం. ప్రభు ఈ మాటలు దీవించునుగా. మనందరం లేచి నిలబడి ఓ పల్లవి చరణం పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.